యూట్యూబ్లో విన్నా. వద్దు. అందరూ కృష్ణుడు రాధా వేషాలలో మనందరినీ అలరించటం కోసం మన మధ్య విచ్చేశారు. కాబట్టి ఎవరైతే రాధాకృష్ణుల యొక్క వేషధారణతో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ కృష్ణుడి దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇంకా పైన ఉన్న పిల్లలు ఎవరెవరు డాన్సులు చేస్తున్నారో అందరూ ఒక్కసారి స్టేజ్ దగ్గరికి, స్టేజ్ ముందుకి అందరూ రావాలి. డాన్స్ పిల్లలు, రాధాకృష్ణుళ్ళు అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి.
అందరు రాధాకృష్ణులు, డాన్స్ పిల్లలు, కోలాటం పిల్లలు అందరు రావాలి. ఇవాళ ఎవరికి భోజనం పెట్టము, కృష్ణాష్టమి కార్యక్రమాలు అయ్యాకే భోజనాలు, కాబట్టి అందరు రావాలి. పిల్లలు, పెద్ద పిల్లలు వెనక నిలబడండి, చిన్న పిల్లలు ముందు నిలబడండి, లేకపోతే కనిపించరు వాళ్ళు. రెడీనా? ఎవరైనా ఉన్నారా పైన? వచ్చేసినట్టేనా? అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి స్వాగతం చెప్పండి. వాళ్ళందరూ వాళ్ళ టైం తీసి మన దగ్గరికి కార్యక్రమం జరపడానికి మన కోసం వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ గట్టిగా వాళ్ళు ఎలా వరకు కూడా క్లాప్స్. పిల్లలందరూ ఒకసారి చెప్పండి, అందరికీ హాయ్ చెప్పండి. కృష్ణుడుగా ఉన్న వాళ్ళందరూ ఫ్లూట్ పట్టుకోండి, ఫ్లూట్ పట్టుకోండి కృష్ణులందరూ. ఒకసారి అనుకోవచ్చండి గ్రూప్ ఫోటో కూర్చోబెట్టండి, కొంచెం చైర్స్ అన్ని కూర్చోవచ్చు, సీట్లు అన్ని ఖాళీనే ఉన్నాయి.
జన్మాష్టమి జరుపుకునేందుకు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గుప్తా గారు మన మధ్యలో ఇచ్చేశారు. వారికి మనందరి తరపున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. సిడ్నీ హై స్కూల్ సారు హరిసింగ్ సారు ఎక్కడున్నా డయాస్ దగ్గరికి రావాలి. వారికి కూడా మనందరి తరపున ప్రతి సంవత్సరం మనందరితో కలిపి కృష్ణాష్టమి జరపడానికి సార్ చాలా సహాయం చేస్తూ ఉంటారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అందరూ గట్టిగా క్లాప్స్తో స్వాగతం పలుకుదాం. ఇప్పుడు ముందుగా మనం కృష్ణుడి ముందు జ్యోతి ప్రజ్వలన చేద్దాము, తర్వాత కార్యక్రమం చేసుకుందాం. ఓం శాంతి. మీడియా బాబీ గారు ఎక్కడున్నా రావాలి, జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటారు. ఓం శాంతి. ఈరోజు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయాన్ని 1936వ సంవత్సరంలో స్థాపించారు. దీని ముఖ్య కేంద్రం మౌంట్ ఆబూ రాజస్థాన్. 149 దేశాలలో వేలాది శాఖలు పైగా విస్తరించి ఉన్నటువంటి అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం విశ్వంలో శాంతిని నెలకొల్పటం, ప్రపంచంలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి టెన్షన్లని తొలగించుకోవటం కోసం, మనశ్శాంతి కోసం ఇక్కడ రాజయోగా మెడిటేషన్ అనేది నేర్పించటం జరుగుతుంది. మెడిటేషన్ యాజ్ ఎ బెస్ట్ మెడిసిన్ అన్నమాట. ఈరోజు ప్రపంచంలో అనేక రోగాలు పెరిగిపోతున్నాయి. ఈ జబ్బులకి ఏ డాక్టర్లు కూడా మందులు కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి మనశ్శాంతికి మందు
మెడిటేషన్ అంటూ ఈ రాజయోగ మెడిటేషన్ ఈ బ్రహ్మకుమారిస్ లో ఉచితంగా ఏర్పాటు చేయడం, ప్రతిరోజు నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ గత 40 సంవత్సరాలుగా మన భీమవరం పట్టణంలో 40 సంవత్సరాల నుండి ఈ బ్రహ్మకుమారి శాఖ వారు ఇక్కడ ఈశ్వరీయ సందేశం అందిస్తూ జనులందరిలో చైతన్యాన్ని కలిగించేటటువంటి కృషి చేస్తూ ఉంటారు. ఇక్కడ కుల మత వర్గ వయోభేదాలు ఏవి ఉండవు. ఉచితంగా ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు రాజయోగ మెడిటేషన్ ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటాము. ఈ రోజు ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క కార్యక్రమాన్ని ఈ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సిడ్నీ స్కూల్ సార్ గారు ఇంకా పిల్లలు చాలా మంది మా బ్రహ్మకుమారి సంస్థకి వచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం మమ్మల్ని అందరినీ చాలా ఎంకరేజ్ చేస్తూ ఆహ్వానించారు. మన ఆశ్రమం కొంచెం హాల్ చిన్నది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడైతే విశాలంగా అందరం కలిసి కార్యక్రమాలు జరుపుకోవచ్చు అనేటటువంటి సదుద్దేశంతో ప్రస్తుతం మన క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మన బాబురావు అన్నయ్య గారు అడగగానే ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మనందరికీ కోసం ఇక్కడ ఈ ఏర్పాట్లు మనందరికీ కలిగించినందుకు అన్నయ్య గారికి కూడా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే భగవంతుడి సంకల్పంతోనే ఈ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వగానే అన్నయ్య చెప్పారు అన్నమాట, మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం జరపాలనుకున్నా మీరు జరుపుకోవచ్చు, మేము మా వాళ్ళందరికీ చెప్తామని. అట్లానే ఇప్పటి వరకు మనం ఏవైతే కార్యక్రమాలు చేస్తూ వచ్చామో చాలా కార్యక్రమాలు ఇక్కడ కూడా జరిగాయి. యోగా డేతో ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత కూడా చాలా కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు మనం కృష్ణాష్టమి కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాము. అందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. కాబట్టి కృష్ణుడిని పూజించడమే కాదు, కృష్ణుడి లాంటి దివ్య లక్షణాలని మన జీవితంలో ఆచరించినప్పుడే నిజమైన శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకున్నట్లు. కృష్ణుడు దేవకి అష్టమ గర్భాన జన్మించాడు కాబట్టి కృష్ణాష్టమి అంటారు. వాస్తవంగా కృష్ణుడి యొక్క ఆత్మ వైకుంఠంలో 8 జన్మలు తీసుకున్నటువంటి శుభ సందర్భమే ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి. కాబట్టి జన్మాష్టమి సందర్భంగా గోపికలు రాధాకృష్ణులు ఎంతో మంది మన మధ్య విచ్చేశారు. ఇప్పుడు మనందరం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తిలకిద్దాము. దాని ముందుగా ఈ రోజు మన కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి గుప్తా గారు ఈ రోజు మనందరికీ కృష్ణాష్టమి సందర్భంగా వారి శుభాకాంక్షలను తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్రహ్మకుమారి అక్కయ్య గారు, మా క్లాస్మేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన సంతోష్ బాబు గారు నన్ను ఆహ్వానించి మా తరపును కూడా సభ్యులను కూడా తీసుకురావడం కోరారు. అలాగే మా సభ్యులు కూడా మన ముందు వచ్చారు. అలాగే బ్రహ్మకుమారి సభ్యులకు, అక్కయ్యలకు, అమ్మాయిలకు, మా సంఘ సభ్యులకు అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు అక్కయ్య గారు చెప్పినట్టుగా ఈ రోజుల్లో మనకి నిత్య జీవితంలో మనకి ఎన్నో నిత్యకృత్యాల్లో మనం ఉంటున్నాం. ఆ మెడిటేషన్ అనేది మనం ఫస్ట్ పాయింట్ మనం క్యాచ్ చేస్తే మనం ఒక్క 10 నిమిషాలు మనం క్యారేజ్ పెట్టడానికి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈరోజు ఈ కృష్ణాష్టమి కృష్ణుడి యొక్క జన్మదిన వేడుకలకి వీచేసిన మా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇందాక మేడం గారు చెప్పారు, అన్నిటికన్నా చాలా వాల్యుబుల్ హెల్త్ అండి. ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఒక రాజుగారు ఒక అడవిలో వెళ్తుంటే అక్కడ ఒక చాలా చాలా పేదవాడు చెట్టు కింద ప్రశాంతంగా పడుకుని ఉన్నాడంట. ఆ రాజుగారు కనపడితే అనుకోకుండా ఆయన్ని ఇద్దరికి ఇంట్రాక్షన్ అయింది. ఇంట్రాక్షన్ అయితే ఆ పేదవాడు రాజుగారిని అడుగుతున్నాడంట, మీ అంత అదృష్టం ఎవరు లేరు ప్రభు, కావాల్సినప్పుడు వేటపడతాము, వద్దనుకున్నప్పుడు
రాజ్యంలో ఉంటారు, మీ అంత ఆనందమైన జీవితం ఇంకెవరికి లేదు, నాకు ఈ అదృష్టం లేదు అది నేను చెప్పాడంట. అప్పుడు రాజుగారు అన్నారంట, దాంట్లో ఉందమ్మా నీకు అదృష్టాన్ని కల్పిస్తాను, నీకు 1,00,000 వరహాలు ఇస్తాను, నీ కుర్చీ నాకు ఇచ్చేయమ్మా అన్నారంట. అలాగే అదే కూర్చొని అమ్మడు కష్టం అని అన్నాడంట. పోనీ 2,00,000 వరహాలు ఇస్తాను, నీ 2 రోజులు వచ్చి అవసరం అన్నారంట. దానికి ఒప్పుకోలేదంటాను. అలాగే ఒకటి అడుగుతుంటే దేనికి ఒప్పుకోలేదంట. సరే, ఇంత వాల్యుబుల్ అయిన బాడీని ఉపయోగించుకుని ఇంకా బాధపడతాడంటమ్మా. దేవుడు ఎంత ఆరోగ్యం, ఎంత ప్రశాంతంగా పడుకునే అదృష్టాన్ని కల్పించాడు. కానీ నిజంగా చెప్పాలంటే నాకు ఆరోగ్యాన్ని కానీ ప్రశాంతంగా పడుకునే అదృష్టాన్ని కానీ కల్పించలేదు. అవునా కదా? ఏదో తెలుగులో మనకి ఏదో సాంస్కృతి ఉంటుంది కదండి, ఎంత డబ్బుకొచ్చినా మంచం కొనుక్కోలేము కానీ నిద్రను కొనుక్కోలేమంట. అవునా కదండి? సో అటువంటి మన బిజీ లైఫ్ లో మెడిసిన్స్ తో రకరకాల కెమికల్ ఫుడ్స్ తో పెట్టుకున్న మన లైఫ్ స్టైల్లో మన బాడీని మన చేతుల్లో ఉంచుకున్నట్టుగా చేసుకునేది ఈ యోగా. చాలా చాలా వాల్యుబుల్ థింగ్స్. సో అటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునే విధంగా మన భీమవరం జనాలకి చాలా మందికి ఈ మన బ్రహ్మకుమారి గారి ద్వారా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అదేవిధంగా ఇంకా మరింత మందికి ఆవిడ యొక్క సేవలను అందిస్తూ చేయాలని కోరుకుంటున్నాను. సో కృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణుడు చెప్పిన లేలే కాకుండా అందులో ఉన్న ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకొని అటువంటి ఆధ్యాత్మికతను మన లైఫ్ స్టైల్ లో కూడా ఫాలో అవుతూ మంచి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ వచ్చిన చిన్నారులందరికీ పేరున ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మనకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసమే బ్రహ్మకుమారి యొక్క సంస్థ సేవలను అందిస్తుంది. మర్చెంట్ అసోసియేషన్ హాల్ ప్రెసిడెంట్ గా మరియు బ్రహ్మకుమారిగా మన బాబు అన్నయ్య గారు కూడా వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ బ్రహ్మకుమారి యొక్క పరిచయం విన్నాను. విన్నటువంటి ఈ జ్ఞానం నాకు చాలా బాగా నచ్చింది. అప్పటికి నేను క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్లో ఉంటూ ఉన్నాను. నేను 1989 బిజినెస్ మొదలు అప్పటి నుంచి వ్యాపారం చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ 20 రోజులు వచ్చాను ఈ బ్రహ్మకుమారి సంస్థలో. వచ్చిన తర్వాత నాకు చాలా బాగా పీస్ఫుల్గా అర్థమైంది. ఇది చాలా మంచి జ్ఞానం. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ జ్ఞానం ఉంటే మన అందరూ మనలో ఉన్న చెడు అంతా దొరికిపోతుంది. చెడు ఆటోమేటిక్గా దొరికిపోతుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి బుద్ధి, మంచిగా మనం ఏం చేయాలన్న కార్యక్రమం మొట్టమొదట ఏం చేయాలని తప్ప సంకల్పం చేయడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నాకు ఈ జ్ఞానం 2007లో వచ్చింది. 2007లో వచ్చే 15 సంవత్సరాలైంది. ఇదే రోజు ఒక నెల 2007 సెప్టెంబర్ 22 వచ్చాను ఇక్కడ. నేను ఇప్పుడు దానిలో ఈరోజు జరిగింది మాకు 25 కరెక్ట్గా ఆ యొక్క స్మృతి దివాసంలోనే నేను కూడా వచ్చాను ఇంచుమించుగా ఒక నెల. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. 2007 నాకు బతక ఇందులో జ్ఞానంగా వచ్చింది. అది బాగా గుర్తు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెయ్యి పిల్లలు అందరూ కూడా నేను మెడిటేషన్ నేర్చుకోవాలి. ఈ బ్రహ్మకుమారి అంటే చాలా మంది తెలియక ఏదో మతం ఏదో గుర్తు పెట్టుకోరు, లేకపోతే భగవంతుడు ఏదేమో వేరే మతానికి సంబంధించిన అనుకుంటారు. కాదు, ఇది ఈశ్వరుల మతం. ఇది స్వయం భగవంతుడు వచ్చి చెప్పిన జ్ఞానం. ఇది చాలా పీస్ఫుల్ గా ఉంటే ఇది స్వతంత్రంగా ఇది రామచంద్ర ఉంది. ఉదయం సాయంత్రం కూడా ఉచితంగా చెప్తారు క్లాసెస్. ఉదయం 7 అలాగే సాయంత్రం కూడా 7 నేర్పుతారు. మనం అందరూ కూడా నేర్చుకుంటే చాలా బాగుంది. దేవుడు భూమిలో కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే టెన్షన్స్ తో ఉన్నాం అందరూ కూడా. ఈ టెన్షన్స్ అన్ని వదిలిపోవాలంటే మళ్ళీ తగ్గాలనుకుంటే కంపల్సరీ జ్ఞానం వినాలి. ఈ జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం ఉంటుంటేనే ఆటోమేటిక్గా మెడిటేషన్ చేయాలి. అసలు ఈ జ్ఞానం ఉంటేనే ఆటోమేటిక్గా మనం టెన్షన్ పెరిగిపోతుంటాయి. దానికి ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది బ్రహ్మకుమారి అంటే చాలా మంది తెలియక ఇది వేరే సంబంధించి అది అపోహలు ఉన్నాయి. ఏమీ లేవు. మీరు ఒకసారి ఈ యొక్క క్లాసెస్ ఉంటే మీకు చాలా ఉంటుంది.
ఎందుకంటే నేను వ్యాపారంలో ఉంటూ నేను చాలా చెడుగా ఉండేవాడిని. చెడుగా తిరిగే వ్యక్తిని నేను నాలో మార్పు వచ్చిందంటే కేవలం ఈ యొక్క జ్ఞానమే. దానివల్ల మీరు అందరూ కూడా తెలుసుకొని మా జ్ఞానంలో ఉండాలని ఆశిస్తున్నాను. ఓం శాంతి. మనందరం సాంస్కృతిక కార్యక్రమాలు చూద్దాము. ముందుగా వేదికను అలంకరించిన అతిథులకు మనం చిరు సన్మానం చేసుకుందాము. ఎందుకంటే సార్ అయితే వస్తూ ఉంటారు, సిగ్నల్ స్కూల్ సార్. అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం మా బ్రహ్మకుమారి తరపున. ఈరోజు మా వాసవికుల ప్రెసిడెంట్ గారైన గుప్తా గారు ఇలాగ బ్రహ్మకుమారీస్ మన క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నారని నమ్మమని చెప్పారు. నేను బ్రహ్మకుమారీస్ ఎప్పుడు పరిచయం లేదు. ఇక్కడికి వచ్చాక బ్రహ్మకుమారీస్ గురించి, వాళ్ళ ఆశ్రమం గురించి, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్, పొద్దున్న సాయంత్రం పూట మెడిటేషన్ క్లాసులు మరియు ఉపన్యాసాలు ఉంటాయని చెప్పారు. నేను స్టేట్ బ్యాంక్లో 38 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. నేను నిర్మాణంలో సెటిల్ అయ్యాను కాబట్టి నేను కూడా బ్రహ్మకుమారి ఆశ్రమానికి సమయం దొరికినప్పుడల్లా వచ్చి మీ యొక్క సేవల్ని నేను నేర్చుకుంటానని, మీ చేసే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటానని తెలియజేస్తున్నాను. ఈ చిన్నారులందరికీ ఈ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న బ్రహ్మకుమారి భీమాతం శాఖ వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ బ్రహ్మకుమారి ద్వారా జరుపుకుంటారని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమంలోనే నేను మామూలుగా క్యాజువల్గా ఏంటో అనుకున్నాను. మా గుప్తా గారు ఈ కార్యక్రమాన్ని 50 తోటి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చి మా అందరికి కూడా ఈ ఆనందానికి ఎలా చేసినటువంటి గుప్తా గారికి, ఈ యొక్క సిబ్బందికి, ఇటు మాతాజీ గారికి వీళ్ళందరూ కూడా శుభాశిస్సులు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి మధ్యలో పెద్దలు వచ్చి వాళ్ళ ఆశీస్సులు మనందరికీ, ముఖ్యంగా చిన్నారులందరికీ అందజేశారు. అందరూ ఆయురారోగ్యాలతో, అందరూ సుఖశాంతులతో ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అన్నట్లు అందరూ శాంతిగా, ఆనందంగా ఉండటం కోసమే ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున మీ సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మా బ్రహ్మకుమారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన గుప్తా గారికి మనం సన్మానం చేసుకుందాం. రాగండి. మహాని గారు వాసవి వాసవి సభ్యులు మరియు వాసవి సభ్యులండి.
చెలక కన్నయ్య గారు స్టేజ్ దగ్గరికి రావాలి ఒకసారి. ఓం శాంతి. మీ అందరి చప్పట్లు చల్ల చల్లగా ఉన్నాయి, పిల్లలందరూ వెళ్ళైపోతారు. కాబట్టి దేనికైనా ట్యాక్స్ ఉంటుంది కానీ చప్పట్లకి ట్యాక్స్ ఏమి ఉండదు. కాబట్టి మీ ఇష్టం గట్టి కొడితే మీకే ఆరోగ్యం కావాలంటే ఒకసారి అందరూ గట్టిగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, కృష్ణాష్టమి కార్యక్రమాలు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీరు మా అందరికీ కృష్ణాష్టమి సందర్భంగా మీ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ చల్లగా చూడాలని ఆ మనస్ఫూర్తిగా ఆ దేవుడి కోరి ప్రార్థిస్తుంది. బ్రహ్మకుమారీస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు భీమవరం పట్టణంలో. వాళ్ళకు ఒక భవనం కూడా ఉంది. దానికి కూడా మంచి కృషి పట్టుదలతో సొంతంగా నిర్ణయించుకుని అక్కడే చాలా కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ ఇదంతా చాలా సంతోషదాయకమైన విషయం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదిగి కొద్దిగా భక్తితో అందరినీ కొంచుకుని ఆ దేవదేవుని ప్రార్థించుకుంటే మనందరికీ సుఖాలు సంతోషాలు కలుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని తీసి మా దగ్గరికి వచ్చేసినందుకు